హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి అయితే 5 PM అవుతుంది. ఇప్పటివరకు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి అయితే రియల్మీ నార్జో 90 సిరీస్ లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఇక ఈ మొబైల్ అయితే మనకి December 16th ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇందులో మనకి రెండు మొబైల్స్ ఉంటాయి, రియల్మీ నార్జో 90 అలాగే 90X 5G. ఇక ఈ మొబైల్స్ అయితే మనకు 15,000 నుంచి 18,000 రేంజ్ లో అయితే ఉండబోతున్నాయి. ఇక ఇందులో స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. మనకి రెండిట్లలో లార్జ్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ ప్రాసెసర్ లీక్స్ అయితే బయటకు రాలేదు. బట్ 5000 mAh బ్యాటరీ అలాగే 7000 mAh బ్యాటరీ అయితే ఉండబోతున్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరాస్ అయితే ఉండబోతున్నాయి. అలాగే లేటెస్ట్ రియల్మీ UI వర్షన్ తో అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. ఈ రియల్మీ నార్జో 90 సిరీస్ మనకి రెడ్మీ నోట్ సిరీస్ అలాగే IQ Z సిరీస్ తో కాంపిటేటర్ గా అయితే రావచ్చు. అలాగే మనకి సామ్సంగ్ M సిరీస్ కూడా కాంపిటేటర్ గా అయితే వస్తుంది. వివో S50 సిరీస్ లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఇక ఇదైతే మనకి ప్లాన్ చేస్తున్నారు December 15th లాంచ్ చేయబోతున్నట్టుగా. ఇక ఇందులో అయితే మనకి రెండు మొబైల్స్ ఉంటాయి, S50 అలాగే S50 Pro. S50 లో ఎక్సెప్ట్ చేయొచ్చు మనం స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అలాగే 6.59 ఇంచెస్ AMOLED డిస్ప్లే అండ్ 6000 mAh బ్యాటరీ అయితే ఉండబోతున్నాయి. అలాగే రేర్ కెమెరా వచ్చేసరికి అయితే 50 మెగాపిక్సెల్ ఉండబోతున్నాయి. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉండబోతుంది బ్యాక్ సైడ్. అలాగే మనకి ఇది 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో అయితే వస్తుంది. అలాగే Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఒరిజిన్ OS 16 తో అయితే వస్తున్నాయి. వివో S50 Pro లో ఎక్సెప్ట్ చేయొచ్చు మనం స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉండబోతుంది, 6.31 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 6500 mAh బ్యాటరీ అండ్ 90 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇక ఇందులో 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 టెలిస్కోపిక్ లెన్స్ అండ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది బ్యాక్ సైడ్. అలాగే 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉండబోతుంది. అలాగే ఇవి మల్టీ కలర్స్ తో అయితే వస్తున్నాయి. అలాగే వివో V50 సిరీస్ లీక్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నథింగ్ ఫోన్ 4A అలాగే 4A Pro ఈ రెండు మొబైల్స్ అయితే మనం ఎక్సెప్ట్ చేయొచ్చు ఇండియాలో, అలాగే గ్లోబల్ గా అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నారు. ఇక మనం 4A లో ఎక్సెప్ట్ చేయొచ్చు ఈ ఫీచర్స్ అయితే స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ అలాగే 6.6 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఉండబోతుంది, 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా ఉండబోతుంది. ఇదైతే Android 16 అలాగే నథింగ్ OS తో అయితే వస్తుంది. అండ్ ప్రైజెస్ వచ్చేసరికి అయితే ఇది 28,000 నుంచి 30 రేంజ్ లో అయితే ఉండబోతుంది. ఇక 4A Pro లో ఎక్సెప్ట్ చేయొచ్చు మనం స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అలాగే 6.7 ఇంచెస్ AMOLED LTPO డిస్ప్లే అయితే ఉండబోతుంది, 1.5K రిజల్యూషన్ తో అయితే వస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో అయితే తీసుకొని వస్తున్నారు. అలాగే డ్యూయల్ రేర్ కెమెరాస్ ఉండబోతున్నాయి, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ రేర్ కెమెరా అయితే ఉండబోతుంది. 38,000 నుంచి 40 రేంజ్ లో అయితే ఉండబోతుంది. సో ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది. దిస్ ఈస్ ఓంకా ఫ్రమ్ ఓంకా టెక్ వీడియోస్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.